నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భరతుడు నందిగ్రామం చేరుట, రామపాదుకులకు పట్టాభిషేకం జరుపుట అనే విషయాల గురించి తెలుసుకుందాం. భరతుడు తన తల్లులందరినీ అయోధ్యలో వారి అంతఃపురంలో నిలిపి శోకంతో వశిష్ఠ మహర్షితో ఈ విధంగా చెప్పెను. మహానుభావ, రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను కనుక నేను నందిగ్రామంలో ఉంటాను. అక్కడ నాకు శ్రీరాముని ఎడబాటు వలన కలిగిన దుఃఖం తీరుతుంది. మా తండ్రి దశరథ మహారాజు మరణించెను. నాకు గురువు అన్న అయిన శ్రీరాముడు వనవాస దీక్షలో ఉన్నాడు. వాస్తవానికి అయోధ్య నగరానికి అతడే మహారాజు. కావున ఆయన ఈ అయోధ్యకు వచ్చేంత వరకు నేను నందిగ్రామం నందే ఉండి ఆయన కొరకు నిరీక్షిస్తాను అని చెప్పగా, ఇంత మంచి మాటలు విన్న తరువాత వశిష్ఠుడు మొదలగు మంత్రులు భరతునితో, నాయనా, నీవు పలికిన ఈ వచనాలు మిక్కిలి శ్రేష్టమైనవి. నీ సోదర ప్రేమకు ఇవి మచ్చు తునకలు. మహాత్ముడవైన నీ మాటలు ఎవరూ కాదనరు. ఎందుకంటే నీ ఆలోచన, ఆచరించే విధానము ధర్మంగానే ఉండును అని చెప్పగా, భరతుడు శత్రుఘ్నుడితో రథము ఎక్కి మంత్రులు పురోహితులతో కూడి నందిగ్రామమునకు బయలుదేరిరి. పౌరులందరూ భరతుణ్ణి అనుసరించిరి. భరతుడు రాముని పాదుకులు శిరంపై పెట్టుకొని నందిగ్రామమునకు చేరి అక్కడ గురువులతో, శ్రీరాముడు స్వయంగా రాజ్యమును న్యాసంగా నాకు అప్పగించెను. ఈ రాజ్య ప్రజల యోగక్షేమాల భారము వహించేందుకు బంగారు పాదుకులను కూడా ఇచ్చెను. ఈ విషయమును నేను నిమిత్త మాత్రుడను, శ్రీరాముని బంటును అని చెప్పి పౌరులతో, ఈ పాదుకులు మా అన్న పాదాలుగా నేను గౌరవిస్తాను. వీటి ద్వారానే రాజ్యంలో ధర్మమును సుస్థిరంగా నిలబెడతాను. ఈ కోసల రాజ్యమును రాముడు తన వనవాస దీక్షను ముగించుకొని వచ్చే వరకు నేను రక్షిస్తాను. తరువాత నా దగ్గర న్యాసంగా ఉంచిన రాజ్యమును, పవిత్రములైన పాదుకులను, ఈ అయోధ్యను ఆ మహాత్మునికి అప్పగిస్తాను. కైకేయి కారణంగా నాకు వచ్చిన కళంకం నుండి బయటపడతాను. అపూర్వమైన సోదర ప్రేమ గల భరతుడు శ్రీరాముని రాకకై ఎదురు చూస్తూ రాముని ఆజ్ఞను అనుసరించెను. ఆ పాదుకులకు పట్టాభిషేకం చేసి నందిగ్రామం నందే నివసించెను. భరతుడు స్వయంగా పాదుకులకు వింజామరంతో వీచుచు ఛత్రం పట్టుచు వాటిని సేవించెను. భరతుడు రాజ్యంలో జరిగే విషయాల గురించి ఆ పాదుకులకు నివేదించేవాడు. వచ్చిన కానుకలన్నిటినీ వాటికే సమర్పించేవాడు. తరువాత తగిన రీతిలో పరిపాలనను కొనసాగించాడు. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.